మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు మనం ధ్యానించుకునే అంశము కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం కొన్ని వాక్యాలు ధ్యానించుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నింటి నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలుండి వారిని రక్షించెను. దేవుని సన్నిధి మనము ఎందుకు కోరుకుంటున్నాము? దేవుని ఉండాలని ఎందుకు అనుకుంటున్నాము? దేవుని వాక్యం విని దేవుని నడవాలని, బలపరచబడాలని మనం ఎందుకు ఆశిస్తున్నాము? దేవుని సన్నిధిలో మన యొక్క ప్రార్థన, మన యొక్క విన్నపము ఆయన ఆలకిస్తాడని, ఆయన మనకి ఉత్తరం ఇస్తాడని ఎంతో ఆశతో, ఎంతో నిరీక్షణతో, విశ్వాసంతో ఉండడం, ఆ విశ్వాసాన్ని బలపరిచే రీతిగా దేవుని యొక్క సమాధానం మనకు దొరుకుతుంది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి వలె ఉంటారని, అంటే వారికి ఏమి కావాలో ఆ సమస్తమును దయచేస్తూ దేవుడు నడిపిస్తాడని, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి. దేవుని యందు నమ్మకము ఉంచి విశ్వాసం ఉంచిన వారు కష్టములోను, ఇబ్బందులోను, వారి జీవితాల్లో ఉన్న అనేకమైన సంకట పరిస్థితుల్లోనూ మరి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మరి సమాధానం ఇస్తాడని వాక్యం చెప్పబడుతుంది. ఎందుకని యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడు. మన యొక్క ప్రార్థనకి ఆయన సమాధానం ఇస్తాడు. మరి బైబిల్ గ్రంథంలో కూడా చాలా చోట్ల చూస్తే దేవునికి విన్నపం చేసిన వారి యొక్క ప్రార్థన ఆలకించాడు, సమాధానం ఇచ్చాడు. అయితే ఆ సమాధానము లేకపోతే ఆయన చెప్పిన మనము అడిగిన దానికి ఆయన ఇచ్చిన జవాబు ఆయన సూచక క్రియల ద్వారా తెలియచేసినప్పుడు దాన్ని మనం అనుసరిస్తూ పాటిస్తూ దాన్ని బట్టి మనం జీవించాలే తప్ప, ఒకవేళ మనము సక్రమైన రీతిలో లేక మన జీవితాలని మరి ఎంతగానో పాపభరితమైన జీవితం జీవించాము కాబట్టి ఇప్పుడు దేవుని యందు నిలిచి దేవుని నీతిమత్వంలో వెళ్ళగాలనుకున్నప్పుడు మనం చేసిన క్రియలు కూడా దేవుని సందు మొరపెట్టినప్పుడు మరి దేవుడు వాటిని క్షమిస్తాడా? లేకపోతే మనం ఆ క్రియలను బట్టి మనము శాపగ్రస్తులను జీవించాలంటే మనము ఆ క్రియలను దేవుని సందు మొరపెట్టి మనం వాటి నుంచి మారు మనసు పొందినప్పుడు దేవుడు తన మార్గాన్ని చూపిస్తాడు. నీ ప్రార్థనలో నీకు కావాల్సిన అవసరతల గురించే మాట్లాడుతున్నావా? లేకపోతే నీ యొక్క క్రియలో నీవే రీతిగా దేవుని నిలిచి ప్రార్థన చేస్తున్నావా? అంటే దేవుని సన్నిధిలో ఉండి మనము ప్రార్థన చేసి దేవునితో మనం సమాధానం పొందాలి. దేవుడు మనకి ప్రార్థన ఆలకించి సమాధానం దయచేస్తాడు. అయితే దేవునిలో మనము ఉంటూ అడుగుతున్నామా? దేవుని వీడి ఉన్నప్పుడు కూడా అడుగుతున్నామా? దేవుని వీడి కూడా మనం అనేక క్రియలు చేసినప్పుడు కూడా అడుగుతాం. దేవుని ఉన్నవాళ్ళు అడుగుతారు. దేవుడు కాపాడటానికి సిద్ధంగానే ఉంటాడు. ఎప్పుడు దేవుని పట్ల చేసిన వ్యతిరేకమైన క్రియలన్నిటి నుంచి మరల్చుకొని మరి దేవుని సన్నిధిలో మనం పెట్టినప్పుడు మనల్ని ఆలకిస్తాడు, మనకి తగిన సమాధానం చెప్తాడు. మనం దేవుని క్రియలు చేస్తూ మరి దేవుని అడిగినప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షంగానో సూచన క్రియగానో చెప్పవచ్చు. కానీ ఒక్కొక్కసారి అన్యుల ద్వారా కూడా దేవుడు తెలియచేసినప్పుడు మనం అది ఆలకించాలా, గ్రహించాలా? లేకపోతే దేవుడు నాకు మాత్రమే చెప్పాలి, నేను నీతిమంతుడనే, మరి ఇతరులకు చెప్పింది వారు నాకన్నా నీతిమంతులు కాదు కాబట్టి ఇది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం కాదనో, లేదా దేవుని మాటను మనం నిర్లక్ష్యం చేసే రీతిగానో ఉన్న సంఘటనలో మనకి ఏం కలుగుతుంది? మనం బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణగా చూస్తే దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయంలో చూస్తే యెషయా, యూదారాజైన యెషయా కాలంలో మరి ఆయన 8 సంవత్సరాలకే బాలుడుగానే రాజ్యాన్ని తీసుకున్నాడు. అయితే అప్పటికే ఇశ్రాయేలు పట్ల దేవుని యొక్క ఉగ్రత ఉందని ఇర్మీయా చెప్పాడు. వారు విగ్రహారాధన, అన్య దేవతలను ఆరాధించటం, దేవునికి వ్యతిరేకమైన క్రియలలో మరి ఎంతగానో ఉన్నప్పుడు యెషయా 8 సంవత్సరాలకే రాజుగా కావటం, 16 సంవత్సరాలు వచ్చేటప్పటికి యవ్వన ప్రాయంలోకి వచ్చిన యెషయా మరి దేవుని యొక్క కృపను గ్రహించి దేవుని యొక్క కృపను బట్టి నడిపింపిన దాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఉండాలని హిల్కియా అనే యాజకుడు ఒక ధర్మశాస్త్రము దొరికినప్పుడు దాంట్లో ఉన్న విషయాలను గ్రహించినప్పుడు ఇశ్రాయేలు ఎంతగానో దేవునికి విముఖమైన పాపాలు చేస్తున్నారు కాబట్టి వారిపైన ఉగ్రత వస్తుందనే విషయాన్ని తెలుసుకొని
ఎంతగానో వారందరూ కూడా మరి ఏడ్చుచు లేకపోతే దేవుని మొరపెట్టుచు అక్కడ విగ్రహారాధన అన్ని తీసివేసి దేవుని వ్యతిరేకమైన క్రియల నుంచి దేవుని ఆరాధించే రీతిగా యెషయా ఎంతగానో కార్యక్రమాలు చేయటం కానీ, నడిపించడం కానీ, దేవుని యందు నిలవటం కానీ, ప్రజలను కూడా దేవుని యందు నిలిపే రీతిగా మరి యెషయా చాలా కాలం పరిపాలించాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు, దేవునిలో ఉండి జీవిస్తున్నాడు, దేవుని వాక్యానుసారం జీవిస్తున్నాడు. మరి యెషయాకి ఇచ్చిన ఆధిక్యతను బట్టో అప్పటి వరకు 8 సంవత్సరాల బాలుడి నుంచి రాజుగా చేసి మరి అనుకోకుండా ధర్మశాస్త్రాన్ని కూడా వాళ్ళకి ఆ హిల్కీయా ద్వారా దొరకటం, ఆ ధర్మశాస్త్రానుసారమైన క్రియలు ఏదైతే పోతున్నాయో, ఏదైతే విరుద్ధంగా చేస్తున్నారో వాటిని బట్టి శాపగ్రస్తులవుతున్న మరి ప్రజలను కాపాడటానికి అనేకమైన క్రియలు, అనేకమైన దేవునికి మరి ఎంతగానో దేవుని మందిరాన్ని మరి పరిశుద్ధం చేయటం కానీ, మరి అన్య దేవతలను లేకపోతే సైతాన్ సంబంధ క్రియలన్నిటిని తొలగించి మరి ఆ రాజ్యాన్ని నడిపిస్తున్నాడు. ఇంతగా యెషయా దేవుని నిలిచి తన రాజ్యం కూడా దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించే ప్రజలుగా మరి ఎంతగానో ఉన్న యెషయా విషయంలో ఒక సందర్భం వచ్చినప్పటికీ ఐగుప్తు రాజు నెక్కో అష్షూరీయుల పైన దండెత్తడానికి వెళ్తున్నాడు. అయితే ఈయన యొక్క రాజ్యం నుండి వెళ్ళినప్పుడు అడ్డగించాలనుకున్నాడు. ఎందుకని? ఐగుప్తులకి విరోధం ఉంది, అష్షూరీయులకి విరోధం ఉంది. అయితే ఐగుప్తు రాజు అష్షూరీయుల పైన దండెత్తున్నాడు. ఈయనకి సంబంధం లేదు, ఈయన మార్గం ఉండకపోవచ్చు, కానీ అష్షూరీయుల నుంచి ఈయనకి కొంత అండ ఉండదను దండెత్తి వచ్చిన ఐగుప్తు రాజుపైకి ఈయన కూడా యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధానికి బయలుదేరినప్పుడు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, దేవుని అడగాలి. ఇంతగా దేవుని నమ్మిన బిడ్డలు మరి ఆ యొక్క కార్యం చేయముందు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు సమాధానం దొరకవచ్చు. ఒక్కొక్కసారి మన యొక్క కార్యాలు చేసేటప్పుడు మనము దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆ సమాధానం మనకు దొరకపోవచ్చు, లేకపోతే మన యొక్క ప్రార్థన దేవుని సన్నిధి చేరకపోవచ్చు. ఎందువలన? మనం చేసే క్రియ దేవునికి అనుకూలంగా లేదు. అటువంటి సమయంలో దేవుడు ఎరిగి మనం చేస్తున్న పాపానికి మరి ఆయన మరి సమర్థించే రీతిగా, సమాధానం చెప్పే రీతిగా ఉండకపోవచ్చు. ఇక్కడ ఏం తెలియజేయబడుతుంది? మనం నీతిమంతులం కాబట్టి మనము దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు మనకు సమాధానం ఇస్తాడు, మన వెంట ఉంటాడు, మనకు జయాన్ని ఇస్తాడు, మన రక్షణ ఇస్తాడు. అందుకేగా దేవుని మనం అడుగుతున్నది, అందుకేగా మనం దేవుని కొలుస్తున్నది, దేవుని ఆరాధిస్తున్నది, అందుకే కదా. మరి దేవుని సమాధానం మనం రాలే, మనం ఏమి యోచించాలి? మన క్రియ దేవునికి అనుకూలమో అవునో కాదు యోచించాలి. లేకపోతే మనం తలపెట్టిన క్రియ వల్ల మనకు సమాధానం యోచించాలి. ఆ రీతిగా కాకుండా దేవుడు మేము చేసిన ప్రార్థన ఆలకించాడులే, మాకు మార్గాన్ని చూపిస్తాడులే, మేము దేవుని పట్ల ఎంతో నీతిమత్తంతో ఉన్నామను. నిజంగానే యెషయా దేవుని క్రియలని చేస్తూ రాజ్యాన్ని ఎంతగానో మరి ఆ ప్రజలను కూడా దేవుని సన్నిధికి మరల్చాడు, దేవుని మందిరాన్ని ఎంత పరిశుద్ధంగా చేశాడు. అయితే ఐగుప్తు రాజుకి అష్షూరీయుల పైన దండెత్తే దాని విషయంలో ఈయనకి సంబంధం లేదు, ఈయన అష్షూరు రాజుకి సమర్థించవలసిన అవసరం లేదు. సరే, ఆయన యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఐగుప్తు రాజు చెప్తున్నాడు, నువ్వేమనుకుంటున్నావు? దేవుని యొక్క మరి సహాయం లేకుండానే నేను అష్షూరు రాజులకు వెళ్తున్నాను అనుకున్నావా? దేవుడు నాకు సహాయం చేయబట్టి వెళుతున్నాను కాబట్టి ఆయన పైన వెళుతున్నాను, నీకేమీ సంబంధం లేదు, నువ్వు రావద్దని ఎంతగా నివారించినాను. దేవుని ప్రవచనం లేకపోతే దేవుని యొక్క కృప నా పైన ఉంది కాబట్టి నేను నడుస్తున్నాను వినకుండా. మరి అష్షూరీయులకి సమర్థిస్తూ వెళ్ళి ఆ యుద్ధంలో పాల్గొన్నప్పుడు యెషయాకి మరి వాళ్ళు వేసిన బాణాలు తగిలి అక్కడ కుప్పకూలిపోయి తిరిగి వెళ్ళిపోయినప్పుడు మృతి చెందాడు. మరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ రాజ్యాన్ని మొత్తము దేవుని వైపు మరల్చే గొప్ప క్రియ చేసిన యెషయా విషయంలో మరి ఆ యొక్క కార్యములో దేవుడు మరి యెషయాను మృతి పొందే రీతిగా ఎందుకు వదిలేశాడు? ఎందుకని కాపాడలేదు? మరి మనం కూడా దేవుని నమ్ముకుని నీతిమత్వంతో ఉంటే దేవుడు మనల్ని మధ్యలో వదిలేస్తాడా? లేకపోతే మనం ఒక క్రియ దేవునికి విరుద్ధంగా చేస్తే మనం వెంట ఉండడా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మాత్రమే, అంటే ఆయన నీతిమత్వంతో ఉంటే మాత్రమే ఆయన కృప మన అన్నంటే ఉండదు. కానీ మనము ఇప్పుడు నీతి కార్యాలు చేసాం కాబట్టి ముందు కాలంలో ఏది చేసినా చెల్లుతుంది, లేకపోతే గతంలో అనేకమైన క్రియలు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దేవునికి విరుద్ధమైన క్రియ చేసినా, లేకపోతే ఇది దేవునికి విరుద్ధమైనది ఎందుకనేది, నేను నీతిమంతుని కాబట్టి నేను చేసే ప్రతి క్రియ కూడా మంచిదనుకునే అవిశ్వాసంలో చాలామంది చేస్తున్న క్రియలు సఫలీకృతం కాని పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి దేవునిలో మనం ఉన్నాం, దేవుని మనం అనుసరిస్తున్నాం. మరి దేవుడు మనకి తన యొక్క దూతలతో మనల్ని చుట్టూ ఆవరించి ఉంటాడు, నిజమే. అయితే దేవుని యొక్క క్రియ మరి సూచనను, దేవుని యొక్క ప్రవచనాన్ని మనం వినకుండా, లేకపోతే ఆయన సన్నిధిలో మొరపెట్టకుండా, లేకపోతే అన్యుల నుంచి ఇతరుల నుంచి వచ్చిన దాన్ని మనం
విశ్వసించకుండా, అయితే వాళ్ళకి చెప్పింది నిజమైంది ఏముంది, నాకు చెప్పలేదు కాబట్టి నేనే నీతిమంతుని అనుకునే అవిశ్వాసంతో చేస్తున్నప్పుడు మన క్రియలు సఫలీకృతం కాదు. యెషయాకి అన్యులకే తెలియజేయబడుతుందా అనే అవిశ్వాసాన్ని వీడాలి. ఎందుకంటే నీవు విశ్వాసంతో ఉన్నావు, నీవు నమ్మకంతో ఉన్నావు, దేవుని సన్నిధిలో ఉన్నావు, అనేకమైన దేవుడి క్రియలు చేస్తున్నావు. అయితే అది మాత్రమే నీతిమత్వం అనుకుంటే పొరపాటు. నీతో పాటుగా అనేక మంది దేవుని ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో ఉంటారు. వారు అన్యులు అవ్వచ్చు, నీ దృష్టిలో వారు పాపులుగా ఉండొచ్చు, వారి జీవితంలో పాప క్రియలు ఉన్నాయి కాబట్టి వీరు పాపుల కిందే నువ్వు లెక్క పెట్టడానికి లేదు. ఎంత పాపైనను మారు మనసు పొందినప్పుడు దేవునికి మరి బిడ్డగానే ఉంటాడు, దేవునికి అనుకూలంగా జీవిస్తూ ఉంటాడు. కాబట్టి వారి పట్ల దేవుని యొక్క ప్రవచనం రాదని అనుకోవటం అవిశ్వాసం. దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి దేవుని ప్రవచనానికి ఎదురు చూడాలి. దేవుని ప్రవచనము, దేవుని యొక్క సూచన ఎవరికి చెప్పినా మనం ఆచరించే రీతిగా ఉండాలి. దేవుని సూచనకు విరుద్ధంగా జీవించడం అంటే దేవునికి విరుద్ధంగా జీవించడమే. అది గ్రహింపక, ఆ సూక్ష్మము తెలియక చాలామంది క్రియలలో విఫలమవటం మనం చూసాం. దేవుడు అబద్ధములు ఆడేవాడు. ఒకసారి ఆయన ప్రవచించిన తర్వాత అది మార్పు చెందదు. ఎప్పుడు మార్పు చెందుతుందో, దేవుని యొక్క ఉగ్రతకు గురి కాకుండా ఆయన ఇచ్చే అవకాశాన్ని సరిగ్గా మరి దేవుని మొరపెట్టినప్పుడు మాత్రమే అది మార్పు చెందే దిశగా ఉంటుంది. కానీ మరి మామూలు విషయాల్లో దేవుని ప్రవచనం ఇచ్చినప్పుడు దాన్ని అనుసరిస్తూ మనం జీవించాలి. ఇప్పుడు మన అబ్బాయి మంచిగా ఐఐటి చేయాలి, లేకపోతే ఏదైనా మెడిసిన్, లేకపోతే ఇంకో రీతిగా వెళ్ళాలని మనం మంచి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనో, గ్రూప్ క్యాడర్ ఏదో మంచి స్థితిలో వెళ్ళాలని మనం అనుకుంటాం, ప్రార్థన చేయిస్తాం. ఆ ప్రార్థన చేయించినప్పుడు వారు ప్రవచనం చెప్తారు, లేకపోతే దేవుని మాట చెప్తారు, ఇది మీకు అనుకూలమో కాదో, లేకపోతే ఇంకా చేయాలని. కానీ మనకి బలంగా అది జరిపించాలనే కోరుకుంటుంది. ఏ రీతికైనా సరే దేవుని ఒప్పించాలి, ఏ రీతిగానే దేవునితో పలికించాలి, లేకపోతే మనం చెప్పేవారి నుంచి అటువంటి మాటలను మనం పొందాలి. ఇక్కడ కాకుండా ఇంకొకటి ఎవరు చెప్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు కాకుండా ఇంకెక్కడ చెప్తాం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వాళ్ళని ఒప్పించే రీతిగా మనం చెప్తాం, మేము చాలా కృషి చేస్తున్నాం, చాలా కష్టపడుతున్నాం, చాలా నీతిమత్వంతో ఉన్నాం, మా అబ్బాయికి జరగాలి, దేవుని ప్రార్థించండి అంటే దేవునికి మనం ఏం చేయాలో చెప్తున్నాం. మన మాట వినకపోతే ఆ పెద్ద ఆయన చెప్తే వింటాడు అనుకుంటాం. మరి ఇంకొకరి ద్వారా చెప్పిస్తే దేవుడు మరి తన యొక్క ప్రవచనం మార్చుకుంటాడు అనుకుంటాం. ఇది విశ్వాసమా? దేవుని యందు నువ్వు నమ్మకంతో అడిగిన మాట, దేవుని ధిక్కరించి నువ్వు చేసే క్రియ అంటే ఆయన నీ విషయం పట్ల మరి ఆయన బహిర్గతం చేశాడు, ఇది జరుగుతుంది, లేదా ఈ విషయం నీకు ఇష్టమని. కానీ ఇంకొకటి ద్వారా అడుగుదాం, ఇంకొక రీతిగా మాట్లాడదాం, ఇంకొక రీతిగా పొందుదాం అనుకునే క్రియ దేవునికి విరుద్ధమైన క్రియ. కానీ దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క ప్రవచనాన్ని నువ్వు అనుసరించినట్లే. అయితే మనం అడిగింది ఆయన చేయనప్పుడు మన దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? మరి మనం అడిగింది ఆయన చేయనప్పుడు, మనం అది అర్హులం కానప్పుడు మరి ఆయన కృప ఏంటి అని అవిశ్వాసంలో పోవాలా? నీవు తలంచిన రీతిగా నీ యొక్క క్రియలు, లేకపోతే నీ యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తునో, నీ భవిష్యత్తునో, లేకపోతే మరి నీ యొక్క కార్యాలను దేవుడు నెరవేర్చే స్థితిలో లేడనుకుంటున్నావు. కానీ నీకేది మంచిదో ఆయన యోచించి ముందు కాలంలో నీకేదో అనుకూలమో గొప్ప కార్యాలు నీ పట్ల దేవుడు హెచ్చించి ఉంచవచ్చు. అవి ఇప్పుడు నీకు కనపడకపోవచ్చు, కానీ విశ్వాసం ఉన్నప్పుడు బయలుపరిచే పరిస్థితులు వస్తుంటాయి. ఎగ్జామ్ రాసే ప్రతి వాళ్ళు కూడా మంచి ఉత్తీర్ణత పొందాలనుకుంటారు. అందరికీ పొందడం సాధ్యమవుతుందా? కాదు. అయితే నువ్వు ఎంచుకున్న లక్ష్యాన్ని దేవుడు ఇవ్వనప్పుడు మరి దేవుని దగ్గరికి ఎందుకు మనం రావాలి? మనం నడిపించినప్పుడు దేవుడు మనకి ఏం సహాయం చేస్తాడు? అంతే కదా. మరి దేవుని దగ్గరికి వచ్చామంటే అంటే అన్నీ మనకి ఇచ్చేయాలి ఆయన. మనం ఏం అడిగినా, మన అబ్బాయికి మంచి కలెక్టర్ అవ్వాలంటే అయిపోవచ్చు, లేకపోతే మనకు ఆ భవనం కావాలంటే రావచ్చు, లేకపోతే మనకు పదవి పొందవచ్చు. దేవుని కృప ఉంటే కావాలి కదా. దేవుని కృప అంటే నువ్వేది అడిగితే అది ఇచ్చేది కాదు. నీకేది అర్హమైనదో, నీకు ఇచ్చిన దాన్ని నువ్వు సంతృప్తికరంగా జీవించగలవు, అది మాత్రం దేవుడు ఇవ్వగలడు. నీకు ఒక ప్యూని ఉద్యోగం ఇచ్చినంత మాత్రం నేను అల్పుడుగా చేసినందుకు కాదు. నేను ఒక క్లర్క్గా దేవుడిస్తే నీ కల్పత్వంతో వీడినట్టు కాదు. దాంట్లో కూడా సంతోషకరమైన జీవితం జీవించగలిగిన మార్గాన్ని దేవుడిస్తాడు. నీ కోరికలు ఉండొచ్చు, లేకపోతే నీకు అనేకమైన విషయాల పట్ల నీకు ఆసక్తి ఉండొచ్చు. అయితే దేవుని అడిగినప్పుడు అది నీకు అర్హమో కాదో, లేదా దానిలో నువ్వు పరిపక్వత చెందుతో లేదో, దానికి నువ్వు సరైన వ్యక్తివో కాదో దేవుడు ఎంచాలి. అంతేకాదు నీకు సరైన మార్గాన్ని ఏర్పాటు చేయాలి. లేకపోతే దాంట్లో నువ్వు సమస్యలతోనూ మరి నీ యొక్క జీవితం ఎంతో దుర్భరం అవుతుందేమో, దేవుడు ఇవ్వడేమో, అవన్నీ యోచించకుండా దేవుని అడిగేస్తే మన కార్యం అన్నప్పుడు చాలామంది అవిశ్వాసంలో పోతారు. అయితే దేవుడు చెప్పిన మాటని ఆలకించినప్పుడు వారికి ఎటువంటి జరుగుతుందంటే, సంఖ్యాకాండము 22వ అధ్యాయం నుంచి మనం చూస్తే ఇశ్రాయేలీలు మరి వాగ్దాన దేశానికి వెళ్ళకముందు అనేక దేశాలను జయిస్తూ వస్తున్నారు. యెరికోకు ఎదురుగా యోర్దానుకి తీరమున మోయాబు మైదానంలో వాళ్ళు వచ్చారు. అక్కడ ఉన్నారు మోయాబీలు ఉన్నారు.
అంతకుముందు వీళ్ళు ఇశ్రాయేలీయులు అమోరీయులను జయించి వచ్చారు. మరి అమోరీయులు చాలా బలమైన దేశమే, కానీ వారందరినీ జయించుటకు ఇశ్రాయేలుకి వెనక ఉండి నడిపించిన దేవుడు, మరి ఆ యొక్క కృప, ఆ యొక్క నడిపింపు అవన్నీ చూసి చాలామంది భయపడిపోయారు. ఇంత స్వల్పమైన వీరిపై లేకపోతే యుద్ధశూరులు అనుకోలేదు వీరిని. మరి అమోరీయుల పైన జయాన్ని ఇచ్చిన దేవుడు వీరు వెనకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మోయాబు మైదానానికి వచ్చారో వాళ్ళందరూ భయపడిపోతున్నారు వీరితో ఏ రీతిగా యుద్ధం చేయాలని. అప్పుడు వాళ్ళకి రాజైన బాలాకు ఏం చేశాడు, వీరు ఏ రీతిగా అయినా సరే వీరిలో ఉన్న విశ్వాసాన్ని సడలింపజేయాలి, లేకపోతే వీరిని ఏదో ఒక రీతిగా నిర్వీర్యం చేయాలంటే ఏం చేయాలి? దేవుని ప్రవక్త బిలామును కవర్ చేశాడు. బిలాము ఇక్కడ ఐగుప్తును విడిచి వస్తున్న యొక్క ఇశ్రాయేల్ జనాంగము మోయాబు మైదానం ఉన్నారు కాబట్టి నీవు వచ్చి దేవుని ప్రవచనంగా వారు ఓడిపోతారనో లేకపోతే చెప్పాల్సిన రీతిగా కోరుతూ ఆయన కవర్ చేశాడు. అంటే దేవుని యొక్క ప్రవక్తకి ఈయన మరి అన్యుడే. మరి బిలాం అనేవాడు మరి ఇశ్రాయేల్ జనాంగంలో ఉన్నవాడు కాదు. ఆయనకి దేవుని యొక్క ప్రవచనం ఉంది. కానీ ఈయన ఏం చేశాడు, వాడిని వచ్చి నువ్వు కానీ ప్రవచనం చెబితే ఇశ్రాయేలు ఓడిపోతారని, వారు సడలిపోయినప్పుడు మనం జయించవచ్చు అనే యొక్క ప్రయత్నాన్ని మరి దుష్కారం చేయాలని కబురు చేశాడు. అయితే బిలాం ఏం చేశాడు, దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. దేవుడు ఏమన్నాడు, నేను ఇశ్రాయేలు జయాన్ని ఇస్తాను, ఎందుకని వారు ఎంతగానో నమ్మిన బిడ్డలు విశ్వాసంతో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకే జయాన్ని ఇస్తానని దేవుడు తెలియజేసినప్పుడు ఆయన రాజుకు కబురు చేశాడు, నేను వచ్చి కూడా ప్రయోజనం లేదు, ఎందుకని దేవుని యొక్క మాట ఏముందంటే వారికే జయాన్ని ఇస్తాడు, వారి పట్ల దేవుడు ఉన్నాడని. మరి విషయాన్ని తెలిసిన బాలాకు ఆయనకి ఎంత ఇద్దామని కొంతమందిని పంపించాడు. ఇంకా నీకు ఏమి కావాలో అది ఇస్తాను, వచ్చి మరి ఇక్కడ నువ్వు ప్రవచనం చెప్పు, ఏమని ఇశ్రాయేలు ఓడిపోతారని. దేవుని ప్రవక్తలను, దేవుని యొక్క భక్తులను, వారికి సంకట పరిస్థితి అనేక సార్లు వస్తుంది. వారికి అనుకున్నది చెప్పాలి, లేకపోతే వీరు మరి దేవుని ప్రవచనం చెప్పేవాళ్ళు కాదు, లేదా వాళ్ళు అనుకున్న రీతిగా వారు చెప్పకపోతే వీరు దేవుని బిడ్డలు కాదు. అనేక మందిని తోలనాడుతూ ఉంటారు, లేకపోతే ఉంటారు. అయితే దేవుని ప్రవచనము వీరి నోటంటే వచ్చినా అది దేవుని నుంచి రావాలి. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నువ్వు ఎన్ని రకాలు చెప్పినా దేవుడు ఏం చెప్తే అది చెప్తాను, కాబట్టి నేను వచ్చే ప్రయోజనం లేదు. మళ్ళీ రెండోసారి పంపించి నీకు ఏం కావాలి ఇస్తానన్నప్పుడు అంటాడు, నువ్వు ఇంటి బంగారం ఇచ్చినా నాకు అవసరం లేదు, నేను రానంటాడు. కానీ దేవుని సన్నిధిలో మొరపెడతాడు. ఎందుకు మొరపెట్టాలి? దేవుడు ఒకసారి చెప్పాడు, ఇశ్రాయేలుకి జయాన్ని ఇస్తాను, వారు ఎంతగానో విశ్వసించిన బిడ్డలు పట్ల వారి పట్ల అని చెప్పిన దేవునికి మళ్ళీ తిరిగి రాజు ప్రలోభానికి గురై మళ్ళీ ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడు? విసిగిపోయినాక ఏం చెప్తాం? మనం కూడా పిల్లలు అడుగుతారు, డాడీ అది సినిమాకు లేకపోతే దేనికో షోకి వెళ్తానంటాడు, వద్దురా అంటాం. మళ్ళీ వద్దు లేకపోతే అది బాగుండదు అంటాం. మళ్ళీ ఇంకో గంటకు వచ్చి అడిగితే 2-3 సార్లు అడిగి ఏం చేస్తాం? సరే వెళ్ళు, కానీ అది అనవసరం అని చెప్తాం. ఈయనకి కూడా అట్లా చెప్పాడు, నువ్వు వాళ్ళతో వెళ్ళు, కానీ జయాన్ని మాత్రం ఇచ్చేది నేనేం చెప్తాను అది చెప్పాలంటాడు. సరే వాళ్ళతో వెళుతున్న మార్గంలోనే ఈయనకి వెళుతుంటే దేవుని యొక్క ఉగ్రత వచ్చి ఒక కత్తి దూసి ఒక దేవదూత ఆ మార్గంలో ఉన్న ఆయన నిలుచున్న గాడిద చూసి మరి అది అక్కడ పొలంలోకి వెళ్ళిపోతే దాన్ని కొడుతున్నప్పుడు అది మూలుగుతూ ఒక సందులోకి వెళ్ళిపోయి అయినప్పుడు ఈయన కాలుకి కూడా బాగా ఒత్తిడి వచ్చినప్పుడు దాన్ని కొడుతుంటే అది మనుషుల భాషలో మాట్లాడుతుంది. దేవుని గ్రంథంలో మనం చూసింది. ఎందుకు నన్ను హింసిస్తున్నావంటే ఆయనకి అప్పుడు కళ్ళు తెరవబడి చూసినప్పుడు దేవుని దూత ఖడ్గము దూసి ఉండటం చూస్తాడు. అంటే దేవునికి విరుద్ధమైన క్రియ వెళ్తున్నప్పుడు అప్పుడు మరి దాన్ని సాష్టాంగపడి మొక్కినప్పుడు, అంటే జంతువులు కూడా దేవుని యొక్క మరి క్రియ తెలుసు. అంటే ఇతను వెళ్ళుతున్నది మంచిది కాదు, ఇది వెళితే ప్రయోజనం ఉండదు, కాబట్టి వెళ్ళడానికి ఆటంక పరిస్థితులు ఉన్నవి, దేవుని చిత్తము కాదని తెలియజేయడానికి యొక్క సూచన చేసిన తిరిగి మరి ప్రయాణం వెళ్తాడు. ఎందుకని అక్కడ బాలాకు రాజు ఏదో ప్రలోభం చూపిస్తాడనో మరి ఆశించో మరి దేవుని ఇంకోసారి అడుగుదామని వెళ్తాడు. అక్కడికి వెళ్ళినాక బాలాకు ఒక ప్రదేశాన్ని తీసుకెళ్ళినప్పుడు మరి ఎంతగానో ప్రార్థన చేసి బలులు అర్పించేసిన దేవుని ప్రవచనం ఆ రీతిగా వస్తుంది. ఆ రీతిగా 3 సార్లు ప్రార్థన చేసిన దేవుని ప్రవచనం వచ్చినప్పుడు అప్పుడు జ్ఞానం వస్తుంది. ఏది దేవుడు ఎప్పుడైతే ప్రవచించాడో ఆ ప్రవచనాన్ని లేకపోతే దేవుని యొక్క ఉగ్రతను మార్చడానికి దేవుణ్ణి విసిగిస్తే కాదు, దేవుని అడిగితే కాదు. దేవుని ప్రవచనం ఎప్పుడు మార్చబడుతుంది? నినివే పట్టణం గురించి యోనాకి దేవుడు చెప్పాడు. ఏమని? యోనా, నినివే ప్రజలు బహుగా మరి పాపంలో ఉన్నారు కాబట్టి వెళ్ళి చెప్పు, ఆ దేశాన్ని మొత్తం నాశనం చేస్తానని మరి అగ్ని చేత కాల్చివేస్తానన్నప్పుడు యోనా కూడా అంటాడు, దేవా ఎందుకు వాళ్ళకి వెళ్ళి చెప్పడం, నాశనం చేసే దుర్మార్గులు అంటే లేదు, వారికి ఒక అవకాశం ఇద్దాం. అవకాశం దేనికి? వారు నిజంగా పశ్చాత్తాపం చెందితే మరి కాపాడదాం.
నువ్వు పశ్చాత్తాపం చెందితే కాపాడుతున్నప్పుడు నన్ను ఎందుకు పంపిస్తాను వెళ్ళను అంటాడు. అయితే దేవుని యొక్క క్రియ జరిపించాలని పొమ్మన్నప్పుడు వెళ్ళి ప్రవచిస్తాడు. కానీ వారందరూ కూడా ఎంతగానో దేవుని పట్ల వారి పాపాన్ని గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి సరైన సమాధానం చెప్పి ఆ పట్టణాన్ని కాల్చకుండా కాపాడాడు. ఎప్పుడు వారికి వచ్చే దుర్గతిని ఎరిగి వారు దాని నుంచి తప్పించక దేవుని ఆశ్రయించి వారి మార్పు చెంది వారి యొక్క క్రియలను మరల్చుకొని దేవుని సన్నిధికి నిలిచినప్పుడు దేవుని ఉగ్రత నుంచి కూడా దేవుడు విముఖుడుగా చేయతేల్చిన కార్యాన్ని కూడా చేయకుండా ఆపేశాడు. మరి ఇక్కడ ఏం జరిగింది? దేవుని ప్రవచనం ఉన్నాడు, వద్దని వెళుతున్నాడు, వాళ్ళేదో ప్రలోభం చూపిస్తున్నాడు. కానీ ఆఖరికి దేవుడు ఏం చెప్తాడు? నేను చెప్పిన మాట చెప్పాలనుకున్నప్పుడు ఆ మాటలు అంటే ఇశ్రాయేలుకే దేవుడు ఉంటాడని చెప్పినప్పుడు బాలాకు కూడా మరి చర్చుకొని చాలా నువ్వెందుకు వచ్చావు నా పక్షాన్ని చెప్పమన్నావంటే దేవుని మాట చెప్తున్నాను కాబట్టి దేవుని మాట చెప్పాలని చెప్పి వెళ్ళిపోతాడు. కాబట్టి దేవుని యొక్క సూచన క్రియ మాట మరి ఏదైనా మన పట్ల ఉన్నప్పుడు అయితే మనకి తెలియజేసినప్పుడు అది మార్చుకోవాలని మనం చేసే ప్రయత్నం ఏ రీతిగా ఉండాలి? దేవుని విశ్వసించే రీతిగా కాకుండా ఎందు నిమిత్తం అటువంటి ఉగ్రత వచ్చిందో దాన్ని మరి పరిహరించే రీతిగా మన యొక్క ప్రయత్నం ఉంటే మన యొక్క పరిస్థితులు మార్చుకోవచ్చు. అంటే దేవుడు మన పట్ల తన కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు లేదా దేవుడు మనం అడిగిన కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు ఆ కార్యము మనకి అప్పుడు అనర్హులుగా ఉంటే మనకి ముందు కాలంలో చేయవచ్చేమో. అందుకు మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేసేవారు. విశ్వాసంతో దేవుని అడగాలి. నాకు తెలిసిన వ్యక్తి గురించి ఒకటి చెప్తున్నాను. ఐఆర్ఎస్ అవ్వాలనుకున్నాడు, బాగానే కష్టపడి చేయవాడు, ఎంతగానో కృషి చేశాడు. ఐఆర్ఎస్ ఐపీఎస్ అవ్వాలనే ప్రయత్నంలో మరి సఫలీకృతం కాలేకపోయాడు. ఎందుకని? అతనికన్నా బహుగా మరి ఎంతగానో చదివాడు ఉన్నారు, మరి ఎంతగానో అర్హులు ఉన్నారు, మరి ఆ సమయంలో అవ్వలేకపోయాడు. అయితే ఆయన ఇంకో డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడు మరి కాలక్రమేణా మరి ప్రమోషన్ల ద్వారా వచ్చి మరి ఆ చివరి దశలో ఐఆర్ఎస్ అయ్యే అవకాశం దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈయన తలంపు దేవుడు ఇచ్చినట్లా కానట్ల మన తలంపు తలిచి మన కార్యము దేవుని అడిగినప్పుడు మనకున్న అర్హతను బట్టి పరిస్థితులను బట్టి సమయానుకూలం మనకు లేనప్పుడు అప్పుడు ఇవ్వనంత మాత్రాన దేవుడు నీకు ఇవ్వడని కాదు. అప్పుడు దేవుడు ఏమి ఇస్తున్నాడో అది ఎరిగి ఆ కార్యంలో మనం నిలిచే రీతిగా ఉన్నప్పుడు దేవుడు మన అడిగే కార్యాన్ని తన అనుకూల సమయంలో మనకు అన్ని అనుకూలంగా ఏర్పాటు చేసి ఇచ్చే గొప్ప దేవుడు. అంటే నీ తరపున నీ కార్యాలు చేయడానికి దేవుడు ఎప్పుడు కూడా తన ప్రణాళిక చొప్పున సిద్ధంగా ఉన్నాడు. నీ కార్యాలు నెరవేరవాలంటే దేవుని చిత్తాన్ని అడగాలి. దేవుని చిత్తం అడగకుండా యెషయా ఐగుప్తు రాజు పైకి వెళ్ళినప్పుడు జయాన్ని పొందాడా? లేడు. అప్పటి వరకు దేవుని కార్యాలు చేసి గొప్ప దేవుని భక్తుడుగా దేవుని యొక్క సన్నిధిలో నిలిచిన వాడే మొత్తం యూదా రాజ్యమంతా దేవుని వైపు మరల్చిన వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఐగుప్తు రాజు పైకి దండెత్తేటప్పుడు తనకు అవసరం లేని క్రియకి వెళ్ళినప్పుడు దేవుని యొక్క కృప అతనికి ఉండలేదు. కాబట్టి మనం దేవునిలో ఉండి మనం చేసే ప్రతి క్రియ కూడా దేవుని కృపను బట్టి ఉంటుందని మనం అనుకోకూడదు. దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసినప్పుడు అది మనకు అనుకూలంగా సమాధానం అన్నప్పుడు మనం యోచించి ఆ మార్గాన్ని మరల్చుకోవాలి. అంతేకాకుండా దేవుని సన్నిధిలో మనం మనపెట్టే క్రియలు జరగలేదనుకుని మనము ఎప్పుడు నిరాశపడకూడదు. మనం అడిగే క్రియకి మన అర్హత, సమయాలు, పరిస్థితులు అనేకమైనవి చూసుకొని వాటన్నిటిలో కూడా మనం అప్పటికి అర్హులం కాకపోతే దేవుడు ఇవ్వకపోవచ్చు. లేదా మనకన్నా అర్హులు అనేక మంది ఉంటే దేవుడికి వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళందరిని అధిగమించి ఇవ్వాలంటే నువ్వు చాలా విషయాల్లో దేవుని బలపరచబడాలి, నీ విశ్వాసాన్ని బలపరచుకోవాలి, దేవుని నిలిచి ఉండాలి. నువ్వు అడిగిన కార్యం జరగడానికి దేవుని యొక్క కృప రావాలంటే సమయం తీసుకుని దేవుడు నేను ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ తన యొక్క మహిమతో కార్యాలతో నేను ముందుకు తీసుకువెళుతూ నీ పట్ల నీ విశ్వాసముతో నువ్వు అడిగిన కార్యాన్ని నెరవేర్చుటకు నీ దేవుడనే యెహోవా సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు ఆయన పట్ల విశ్వాసంతో ఆయన యందు నమ్మికతో మరి ఆయన మరి చేసే క్రియలకి సిద్ధంగా ఉన్నావా? అంటే నీవు ఏ రీతిగా విశ్వాసంలో ఉన్నావో అది మాత్రం నీతిమత్వం అనుకోకుండా దేవుని విశ్వాసం ఎప్పటికప్పుడు నీతిమత్వం సరిచేసుకుంటూ దేవుడిచ్చే దాన్ని బట్టి నువ్వు సంతృప్తి పడుతూ దేవుని యొక్క క్రియలకి నువ్వు అనుసరిస్తూ దేవుని ప్రవచనాన్ని ఎప్పటికప్పుడు పాటిస్తూ నీకు కావాల్సిన కార్యాన్ని జరిపించే వరకు కూడా నీ విశ్వాసంతో ఉన్నప్పుడు నువ్వు ఆశించిన అనేక రెట్లు దేవుడు దీవించే రీతిగా నీ పట్ల చేస్తానికి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యెషయా దేవుని ప్రవచనాన్ని లెక్క చేయనప్పుడు ఎంతగా దేవుని యందు నిలిచినను చివరికి తన ప్రాణాన్ని కోల్పోయాడు. విశ్వాసంలో మనం ఉండాలంటే మన కార్యాన్ని దేవునికి అనుకూలంగా మరల్చే రీతిగా ఉండాలి. దేవుని విశ్వాసాన్ని మనం వేడకుండా ఉండాలి. దేవుని యందు నిలిచిన వారము దేవుని యొక్క క్రియ జరిగే వరకు విశ్వాసం ఉండాలి. కానీ దేవుడి యొక్క ప్రవచనానికి విరుద్ధంగా జరుగుతుందని అనుకునో లేకపోతే దేవుని సన్నిధి మొరపెట్టకుండా చేసే కార్యాలు జరగనప్పుడు వచ్చి మనం విచారించకుండా మరి జరిగే రీతిగా మన యొక్క నీతిమత్వాన్ని పెంచుకుంటున్నప్పుడు మన కార్యాలను సమస్తం నెరవేర్చి మనం అనుకున్న దిశగా దేవుడు నడిపించే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచాలి. కాబట్టి వాక్యం ఏం చెప్పబడింది? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చాను,
నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించాను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించాను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ కావలి ఉండి వారిని రక్షించను. యెహోవా ఉత్తముడు, రుచి చూచి తెలుసుకొనండి. కాబట్టి ఆయన యందు మనం భయభక్తులు కలిగి మన యొక్క కార్యాలు ఆయన సన్నిధిలో మనం పెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇస్తాడంటే మనం అడగగానే సమాధానం చెప్తాడని కాదు, దేవుడు తన సూచనల ద్వారా తెలియచేస్తాడు. దేవుని నీతిమత్వాన్ని ఎంచుకున్నప్పుడు దేవుని యొక్క క్రియలు ఏ రీతి ఉండదో మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ రీతిగా దేవునిలో మనం నిలుస్తూ మన కార్యాలు ఆయనకు అప్పచెప్పి ఆయన మార్గం ద్వారా మనం పొందే రీతిగా ఉన్నప్పుడు మనం సఫలీకృతం అవుతాము. సమాధానం కలిగిన జీవితంతో దేవుని కృపలో ఉంటాము. అందరూ కూడా తలలు వంచి నాతో పాటు మరి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనుగ్రహం గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక పొందనాలు తండ్రి. నీ కృపలో భద్రపరిచి నడిపించిన దేవా, మరి మా యొక్క విశ్వాసాన్ని బలపరిచే అనేక సందర్భాల్లో నీ యొక్క సమాధానం రానప్పుడు తండ్రి, నీ సన్నిధి నుంచి మాకు సరైన మరి సమాధానం లేనుకునే అల్ప విశ్వాసం కన్నా నీ సమాధానం ఎవరి దగ్గర నుంచి వచ్చినానో మేము విని దాన్ని అనుసరించే రీతిగా మమ్మల్ని నడిపించు. మాకు వ్యతిరేకమైన అనుకూలము కానివో మాకు సంబంధం లేనుకోకుండా విశ్వాసంతో నీ యొక్క క్రియలను మేము పాటిస్తూ వచ్చినప్పుడు మాకు మార్గాన్ని ఏర్పాటు చేస్తావు. మేము తలంచిన కార్యం జరగలేని అవిశ్వాసంతో కన్నా దాని అర్హులం కాదేమో, లేదా అది సమయము కాదేమో, నీవు తగిన సమయం తగిన రీతిగా మా యొక్క క్రియలను నడిపిస్తావు. కాబట్టి ఆ విశ్వాసంలో మమ్మల్ని బలపరచము. నీ నమ్మకం విశ్వాసము వేడకుండా మేము జీవించినప్పుడు నీ బిడ్డలుగా ఉంటాం తండ్రి. మరి మాకు కార్యం జరగకుండానే ఉన్నప్పుడు నేను విశ్వాసం కోల్పోయినప్పుడు నీ బిడ్డలం కాదు తండ్రి. అది గుర్తెరిగి నేను విశ్వాసంతో ఉన్నప్పుడు మా యొక్క తలంపులు క్రియలు నువ్వు నడిపించేవు, నీ మార్గం చూపిస్తావు. మాకేది అర్హమో అది ఇస్తావు. కాబట్టి దాన్ని బట్టి మేము సంతోషించి సమాధానం కలిగిన జీవితాన్ని సందులు ఉంటాం. కాబట్టి ఆ రీతిగా మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పెట్టుబడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతి కాంక్షణీయు